హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. చెప్పాను కదండి, జగదీశ్వరి అమ్మవారిని ఆవిడేనండి. ఇదిగోండి ఇక్కడ ఇదంతా మీకు ఆల్రెడీ ఫస్ట్ వచ్చిన వీడియోలో అయితే చూపించాను కదండి. నెక్స్ట్ వచ్చి పూజ జరుగుతున్నప్పుడు లక్ష కుంకుమ పూజ శుక్రవారం చేస్తారన్నాను కదండి. ఇదిగోండి అస్సలు ఖాళీ ఉండదండి. ఇదిగోండి మొత్తం అందరూ కూడా చాలా బాగా చేస్తారండి ఇక్కడ పూజలు. ఇదిగోండి అమ్మవారు గుడి చుట్టూ. నెక్స్ట్ వచ్చి ఈ గుడి చుట్టూ ఉన్నవాళ్ళు అయితే డైలీ చేసేవాళ్ళేనండి 9 రోజుల పాటు. నెక్స్ట్ ఈ గుడికి బయట ఆవరణలో కూడా ఇదిగోండి మొత్తం ఇదంతా పెట్టారు కదండి. ఇదైతే శుక్రవారం నాడు జరిగిన పూజ అండి. ఇది శుక్రవారం చేశారు కదండి, లక్ష కుంకుమ పూజ అన్నాను కదా, ఆ పూజ అండి ఇది. అక్కడ మొత్తం ఆవరణం అంతా కూడా జనంతో నిండిపోయి ఉంటుందండి. ఇక్కడ ఇదిగోండి అందరూ డైలీ చేసేవాళ్ళే, 9 రోజుల పాటు చేసేవాళ్ళండి వీళ్ళు. డైలీ కూడా ఈ పూజ 9 రోజుల పాటు ఎవరైతే చేస్తారో వాళ్ళు చేస్తారండి. ఈ గుడికి చుట్టూ కూర్చున్న వాళ్ళు. బయట ఆవరణంలో ఉన్నవాళ్ళు మాత్రం ఆ శుక్రవారం రోజు మాత్రమే చేసిన వాళ్ళండి. ఖాళీ లేకుండా చేస్తారండి. శుక్రవారం రోజునైతే 9 రోజులు చేసేవాళ్ళు ఆ గుడి చుట్టూ చేస్తారండి. శుక్రవారం రోజు మాత్రం ఇది ఆవరణలో చేస్తారు. ఇక్కడేమో ఆ శుక్రవారం ఎక్కువ మంది జనం వస్తారు కదండి. ఇక్కడ ఫోటో పసుపు కుంకుమ ఇచ్చుకుని 20 రూపీస్ తీసుకుంటే ఎక్కట్టిస్తారండి. ఫోటో కుంకుమ పసుపు కూడా ఇదిగోండి ఇక్కడే ఇస్తారు. ఇక్కడ కూర్చున్నారు కదండి. అక్కడ చూపించాను కదండి, అమ్మవారు అన్నదానం గట్రా చేస్తారు, అన్న ప్రసాదం పెడతారు. ఇదిగోండి ఆవరణంలో అందరూ కూర్చుని చేశారన్నాను కదండి. శుక్రవారం రోజు అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇంకా ఎక్కువ మంది కూడా వస్తారండి. బాగా జనం ఎక్కువ మంది వస్తారు ఈ గుడికి. నెక్స్ట్ ఇక్కడ స్వామీజీ గారు 100 సంవత్సరాల పైనే ఉంటాయన్నాను కదండి. ఆయన అయితే ఇంకంతసేపు పూజ అయితే చేయలేకపోతున్నారు. ఆయన స్థానంలో అయితే అదిగోండి ఆ మాతాజీ గారు ఆయన మండపంలో ఆవిడే పూజ చేస్తారు. ఆవిడ పూజ చేసిన కాడే ఇదివరకు స్వామీజీ గారు కూడా అక్కడే పూజ గట్ట చేసేవారండి 9 రోజుల పాటు. ఇప్పుడైతే మాతాజీ చేస్తున్నారు. ఇదిగోండి ఇలాగ మొత్తం అంతా ఆశ్రమం అంతా కూడా ఇలా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుందండి 9 రోజుల పాటు. చాలా చక్కగా ఉంటుంది చూడడానికి కూడాను. వీడి రోజుల్లో కూడా ఎవరో ఒకళ్ళు మసులుతూ ఉంటారండి. నెక్స్ట్ వచ్చి ఆపోజిట్ ఇదిగోండి ఆ గుడికి ఆపోజిట్